అండి ఒక యథార్థంగా జరిగిన ఒక చక్కటి లవ్ స్టోరీ కాదు అది. ఒక వన్ సైడ్ నుంచి జరిగిన లవ్ అనమాట. అది మొత్తం బోత్ సైడ్స్ నుంచి జరగలేదనమాట, వన్ సైడ్గానే జరిగింది. అది చాలా గొప్ప, నన్ను చాలా కలవరపరిచింది. నేను చాలా బాధపడ్డాను ఆ లవ్ స్టోరీ విని. ముఖ్యంగా అతను ఎవరైతే ఆ అమ్మాయిని ప్రేమించాడో అతని మనస్సును తలుచుకుని అతను ఎంత బాధపడి ఉంటాడు అని తలుచుకుని ఇది ఎక్కడ జరిగింది ఈ లవ్ స్టోరీ? అసలు దీనిలోకి డీటెయిల్స్లోకి వెళ్తే, అమెరికాలో ఫ్లోరిడా ఉంది కదండి, ఆ ఫ్లోరిడాకి చివరి భాగంలో ఉంది కీ వెస్ట్ అనేది. అది ఒక నగరం అన్నమాట. అది ఆ నగరం ఐలాండ్లో ఉంటుంది. ఇది ఆ ఫ్లోరిడాకి చివరి భాగంలో ఉంటుంది. అక్కడ టీబీలు మనకి శానిటోరియంలు ఉన్నాయి కదండి మనకి ఇక్కడ తమిళనాడులో, ఇంకా కొన్ని చోట్ల అట్లాగూ ఇక్కడ కూడా ఉన్నట్టున్నది. ఇంకా ఎక్కడంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సడన్గా మర్చిపోయాను, రమాప్రభు ఉంటుంది అక్కడ ఎక్కడో ఎం మీద వస్తుంది ఆ పేరేదో, పోనీలేండి. అయితే అట్లాగూ టీబీ శానిటోరియంకి ఒక అమ్మాయి 22 సంవత్సరాల ఎలీనా డి హోయస్ అనే అమ్మాయి అక్కడ అడ్మిట్ అవుతుందన్నమాట హాస్పిటల్లో. టీబీ అమ్మాయికి వస్తుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా, చాలా అసలు బంగారపు బొమ్మలాగా ఉంటుందన్నమాట అమ్మాయి. అయితే నేను థంబ్నెయిల్లో పెట్టాను, కానీ అది ఎంతవరకు మీకు అందంగా అనిపించిందో మరి నాకు తెలియదు. ఎందుకంటే అది నేను థంబ్నెయిల్ పెట్టినది డెడ్ బాడీ అనమాట. అవి దాని మీద కెమికల్స్ అన్నీ ఎంబామ్ చేసేసి ఉన్న డెడ్ బాడీ అనమాట. కాబట్టి ఏంటంటే నిజమైన అందగత్తె ఫోటో మనకి ఒరిజినల్గా లేదు. అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నది మాత్రం ఆ అమ్మాయిది మాత్రము నేను పెట్టింది ఆ అమ్మాయిదే. అయితే టీబీ శానిటోరియంకి వెళ్ళింది. ఎవరైతే డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టరు వైద్యం చేయడానికి, ఆయన పేరు ఏంటంటే డాక్టర్ కార్ల్ టాంజిలర్. ఆయన ఏం చేశాడంటే వైద్యం ఆ అమ్మాయిని చూసి ముచ్చటపడిపోయాడు. చాలా లవ్ ఇట్ ఫస్ట్ సైట్ లాగా ఆ అమ్మాయిని చూసి చాలా ముచ్చటపడిపోయి చాలా సిన్సియర్గా అమ్మాయికి వైద్యం చేయటం మొదలుపెట్టాడు. చాలా చక్కగా వైద్యం చేసి అమ్మాయి కోలుకునే పరిస్థితుల్లో ఉంటూ ఉండగానే చివరికి ఏమైందంటే అమ్మాయి చచ్చిపోయింది, పాపం మరణించిందనమాట. అయితే అతను ఆ అమ్మాయి అట్లా మరణించిన దానికి అతను విలవిల్లాడిపోయాడు. అసలు మామూలు మనిషి అవ్వలేదు, అసలు ఆయన హతాశుడైపోయాడు కంప్లీట్గా. అసలు మొత్తం బ్రోక్ డౌన్ అయిపోయాడు అనమాట ఆయన అంతా. అయితే అప్పుడు ఏమైందంటే ఆయన ఏం చేశాడంటే అమ్మాయిని నెమ్మదిగా తరలించేసేసుకున్నాడు, తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయి అమ్మాయి ఏం చేశాడంటే సడన్గా ఏమైందంటే ఇట్లాగే మరణించింది పాపం ఎంత అని బాధపడి కుంగిపోయాడు అనమాట. ఫ్రెంచ్ ప్లాస్టర్ని తీసుకొచ్చి ఆమె చర్మానికి పూసాడు. అంటే అవన్నీ ఒక రకాల ప్రత్యేకమైన కెమికల్స్ కావచ్చు, ప్లాస్టర్స్ కావచ్చు అని ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏవి స్పెషలైజ్డ్గా ఉన్నాయో అట్లాంటి వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ డెడ్ బాడీకి పుయ్యటం మొదలుపెట్టాడు. కొన్ని హ్యాంగర్లు, వైర్లు, ఒక ప్రత్యేకమైన హ్యాంగర్లు, వైర్లతో ఆ అమ్మాయి శరీరం ఈ ఎముకలన్నీ కూడాను మళ్ళీ అటు ఇటు కదలకుండాను, అస్థిపంజరం లాగా అయిపోకుండా వాటి స్థానంలోనే ఎముకలు వాటి స్థానంలోనే ఉండేలాగా ఆ హ్యాంగర్లు, వైర్లు వాడి వాటికి చక్కగా ఆ శరీరాన్ని అట్లా తయారు చేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఎక్కడో ప్రపంచంలో ఉన్న అత్తర్లు, సెంట్లు, పర్ఫ్యూములు అన్నీ తీసుకొచ్చి మొత్తం అమ్మాయిని మొత్తం స్నానం చేయించేసినట్టుగా చేయించేవాడు ప్రతిరోజు. ఎందుకు అంటే డెడ్ బాడీ అయిన తర్వాత డికే అవుతుంది కదా, మొత్తం అది కుళ్ళిపోతుంది కదండి, కుళ్ళిపోయే వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా ఈ పర్ఫ్యూమ్ అంతా వాడి ఇట్లాగూ పిచ్చివాడిలాగా అసలు పిచ్చి పట్టినట్టుగాను ప్రవర్తించేవాడు అనమాట. అయితే ఒక రోజు మాత్రం ఏమైంది, 7 సంవత్సరాలు ఇట్లా చాలా నిరాఘాతంగా సాగిపోయింది. అయితే ఒక రోజున ఏమైందంటే ఈ అమ్మాయి ఎవరైతే చచ్చిపోయారో ఎలీనా అనే అమ్మాయి వాళ్ళ చెల్లెలు, వాళ్ళ సిస్టర్ అనమాట. సిస్టర్ వస్తుంది, ఇదంతా చూస్తుంది, కనుక్కుంటుంది, తెలుసుకుంటుంది ఇదేంటి అని చెప్పి. మొత్తానికి ఇదంతా కూడాను ఇతను ఏదో చేస్తున్నాడు, ఇట్లాంటివి చేయటం అమ్మాయికి నచ్చలేదు. కాబట్టి ఏంటంటే అమ్మాయి చివరికి ఇదేదో కొంత వీళ్ళని తీసుకొచ్చి మొత్తానికి ఇతను చేస్తున్న ఈ పని ఇది మంచిది కాదు, ఇది అక్రమమైన పని, ఇట్లాగూ డెడ్ బాడీని ఇలాగూ
మొత్తము అన్యాయంగాను ఎవరికి ఎవరికి వాళ్ళ వాళ్ళ బంధువులకి చెప్పకుండాను రక్త సంబంధీకులకి సంబంధం లేకుండా ఇట్లాంటివి చేయటం తప్పు అని చెప్పేసి మొత్తానికి ఏదో చేశాడు, తీసుకెళ్ళిపోయింది అనమాట. ఇతను ఏం చేశాడు, చాలా ఇంకా దాంతో పిచ్చివాడైపోయి కృంగిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాక అసలు విలవిల్లాడిపోయి నిజంగా అతను జీవోత్సవంలాగా మారిపోయాడు అనమాట. ఆ అమ్మాయి అట్లాగో ఎలీనా శవాన్ని తీసుకెళ్ళిపోతే శవానికి దూరం అయిన తర్వాత అతను అసలు మామూలు మనిషి అవ్వకుండా మామూలు పిచ్చివాళ్ళలాగాను తన పనులుగా తను ఒక డాక్టరు అనే విషయం కూడా మర్చిపోయి ఒక రోగిలాగా అయిపోయాడు అనమాట. ఇది ప్రేమ ఎంత మనుషుల్ని ఎంత జీవితం పోస్తుందో అంత జీవితం కూడా తీసేస్తుంది అనేది మాత్రం ఈ కథలో మనం తెలుసుకున్నాము. కానీ నాకేంటంటే నాకు చాలా బాధేసింది ఈ ప్రేమ కథ తెలిసినప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఇది చదివినప్పుడు. అది మీతో నేను పంచుకోవాలనే ఒక రకమైన, ఎందుకంటే ఎప్పుడు ఈ పాలిటిక్స్, ఈ దరిద్రం, ఈ బురద, ఈ గందరగోళం, ఈ చండాలాలు నాకు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఏంటంటే ఇట్లాంటివి నిజం ఒక ఆత్మకి సంబంధించిన ఈ కథలు, ఈ గాథలు చెప్తూ ఉంటే నాకు మీతో పంచుకుంటూ ఉంటే నాకు చాలా బాగుంటుంది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.